వాహనాన్ని కొనుగోలు చేశాక ప్రతి సంవత్సరానికి దాని విలువ తరుగుతూ ఉంటుంది. వాహనాలకు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసేటప్పుడు ఇది గమనించొచ్చు. కారుకు సంబంధించి అసలు ధరలో తరుగుదల విలువను మినహాయించాక వచ్చే మొత్తంతో పోలిస్తే విక్రయ ధర ఎక్కువగా ఉంటేనే పాత వినియోగించిన కార్లపై జీఎస్టీని జీఎస్టీ నమోదిత సంస్థలు లేదా వ్యక్తులు చెల్లించాల్సుంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పాత లేదా వాడిన కార్లను విక్రయించే సందర్భంలో ఆర్జించిన లాభంపైన జీఎస్టీ వర్తిస్తుందనే విషయాన్ని పన్ను నిపుణులు చెబుతున్నారు. అంటే వాహన ధరలో తరుగుదల సర్దుబాటు అనంతర నికర విలువ కంటే అధిక మొత్తానికి విక్రయించగా ఆర్జించిన లాభంపై జీఎస్టీ చెల్లించాల్సుంటుంది. పాత లేదా వాడిన వాహనాలు, ఎలక్ట్రిక్ వెహికల్స్తో సహా విక్రయాలపై పాత వినియోగ కార్ల విక్రయంపై జీఎస్టీని 12% నుంచి 18% పెంచుతూ జీఎస్టీ మండలి ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో స్పష్టత ఇస్తున్నారు. ఇకపై ఒకే విధంగా 18% జీఎస్టీ విధించాలని గత శనివారం సమావేశమైన జీఎస్టీ మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆదాయ పన్ను చట్టం 1961లో సెక్షన్ 32 కింద తరుగుదలను క్లెయిమ్ చేసుకున్న రిజిస్టర్డ్ వ్యక్తులు లేదా విక్రేతలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి మరో వ్యక్తికి పాత కారును విక్రయించిన సందర్భంలో మాత్రం జీఎస్టీ వర్తించదు. కొన్ని ఉదాహరణలను పరిశీలిస్తే రిజిస్టర్డ్ వ్యక్తి లేదా విక్రేత ఎవరికైనా తన వాహనాన్ని 15 లక్షల రూపాయలకు విక్రయించాడని అనుకుందాం. ఆ వాహనం అసలు ఖరీదు 20 లక్షల రూపాయలు కాగా ఇప్పటికే కారుపై 8 లక్షల రూపాయల తరుగుదలను క్లెయిమ్ చేశాడు అనుకుంటే నికర విలువ 12 లక్షల రూపాయలు అవుతుంది. ఈ సందర్భంలో వాహనం అమ్మిన ధర, తరుగుదల అనంతరం నికర విలువ అంటే 15 లక్షల్లో కారు అమ్మే విలువ 12 లక్షల మధ్య వ్యత్యాసం 3 లక్షల రూపాయలు. అంటే ఈ 3 లక్షలపై మాత్రమే 18% జీఎస్టీ చెల్లించాల్సుంటుంది. రిజిస్టర్డ్ వ్యక్తి లేదా విక్రేత 20 లక్షల రూపాయల కారుపై ఇప్పటికే 8 లక్షల రూపాయల తరుగుదల క్లెయిమ్ చేసుకోగా 12 లక్షల రూపాయల నికర విలువ చేసే కారును 10 లక్షల రూపాయలకే విక్రయించాడు అనుకుంటే ఈ సందర్భంలో నికర విలువ కంటే విక్రయ ధర తక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొనుగోలు ధర 20 లక్షల రూపాయలుగా ఉండి విక్రయ ధర 22 లక్షల రూపాయలైతే ఈ రెండింటి మధ్య వ్యత్యాసమైన 2 లక్షల మీద 18% జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది.